ఒక్కసారి గనుక చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఇటు గన ఈ రోజు చూస్తే ఇక ఈ రోజు నీకు నిద్ర ఉండదు, నీ కొడుకుకి నిద్ర ఉండదు, నీ పార్ట్నర్ కి నిద్ర ఉండదు, నిన్ను మోస్తున్న పవన్ కళ్యాణ్కి నిద్ర ఉండదు. నీకు 165 సీట్లు ఇచ్చి 11 సీట్లుగా పంపించబడిన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఇటు చూడు, ఒక్కసారి జాతిని చూడు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారి గుంటూరు వైపు చూడమని నేను కోరుతున్నా, ఒక్కసారి జాతి వైపు చూడమని కోరుతున్నా, ఒక్కసారి దేవి ప్రసాద్ గారి నాయకత్వాన్ని చూడమని కోరుతున్నా. 1945 సోదరుల భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల మంది భారతీయులకి ఒక రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాస్తారు అని భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులందరినీ సంప్రదిస్తుంటే 30 కోట్ల మంది ఉన్న భారతీయులకి రాజ్యాంగం రాసే దమ్ము ఏ ఒక్కడికి లేదు. ప్రధానమంత్రి పోస్టులు ఆశించే నెహ్రూ ఒకడు, ఉపరాష్ట్రపతి పోస్టులు ఆశించే ఇంకొక వ్యక్తి ఒకడు, ఉప ప్రధానమంత్రి పోస్టులు ఆడిచ్చే లజపత్ రాయ్ లాంటి వాళ్ళు ఒకడు. ఈ దేశానికి రాజ్యాంగం అందించాలి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది దళిత బిడ్డల జాతిని, వాళ్ళ తలరాతల్ని మార్చాలి అంటే ఒకే ఒక్క తల చేతి పైకి ఎత్తి నుంచుంది, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు భారతదేశానికి తలమానికమై 140 కోట్ల మంది తల రాతల్ని మారుస్తున్నటువంటి ఏకైక రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నది సోదరులారా. అది రాసింది మన జాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒక్కసారి జై భీమ్ చెప్పండి. ఈ జై భీమ్ ఎక్కడికి వినపడాలంటే తాడేపల్లి ప్యాలెస్ వినపడాలి. మీ జై భీమ్, జై భీమ్. 82 లక్షల మంది ఉన్నటువంటి ఒక కమ్యూనిటీని ఏం పీకుతారు వీళ్ళు, ఏం పీకుతారు వీళ్ళు, ఏం పీకుతారు మీరు అని ఒక పార్టీ, ఇంకో పార్టీ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, ఎవరి కోసం వీళ్ళు నాకు ఓటేయరని ఇంకొక పార్టీ. అంటే రాజకీయ పార్టీలకి ఓట్లేసే బానిసల బాబను, బానిసల బాబను. ఒక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు నేను ఒక్కసారి గుర్తు చేస్తాను చూడండి. ఫ్రీడమ్ ఆఫ్ మైండ్, ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్. అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి మాత్రమే నిజమైన మనిషి. A person whose mind is not free, though he may not be in a chains, is a slave. One whose mind is not free, though he may not be in a prison, is a prisoner. Though whose mind is not free, whose mind is not free, though he lied, he is right to die. రాజేష్ గారు ఒక్కసారిగా అందరూ జై భీమ్, జై భీమ్. Thank you so much. I heartily welcome everyone. సోదరులారా, డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట, ఈ రాజ్యాంగం
రాజ్యాంగ కళ సాకారం కానప్పుడు ఈ యువత రాజ్యాంగం మీద యుద్ధం చేయాలని ప్రకటించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్ఫూర్తి. మీరు అడగొచ్చు, సార్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎందుకు భారతదేశంలో ఇంత దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందని. నేను మీకు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నా సోదరులారా. 2024 జూన్ లో జరిగినటువంటి భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో 240 సీట్లతోటి గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 23,79,50,000 ఓట్లు. అంటే 23 కోట్ల ఓట్లు వస్తే ఈ దేశాన్ని గత 14 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ 40 కోట్లుగా ఉన్నటువంటి దళిత బిడ్డలు కనుక ఏకమైతే ఈ దేశంలో ఎర్ర కోట మీద అంబేద్కర్ జెండా ఎగిరి తీరుతుంది అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది దళిత బిడ్డల్లో ఒక సుప్రీం కోర్టు దుర్మార్గకరమైన జడ్జిమెంట్ ద్వారా ఈ దేశంలో ఉన్న 1108 షెడ్యూల్ కాస్ట్ కులాలని, భారతదేశం మొత్తంలో మనకి 1108 షెడ్యూల్ కాస్ట్ కులాలు ఉన్నాయి. 1108 కులాలని 1108 విభాగాలుగా విభజించి ఈ దేశంలో ఎప్పటికీ కూడా రాజ్యాధికారానికి రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ కేవలం ఒక మాలా బాధితులకు మాత్రమే కాదు, రేపు ఉదయం ఈ క్రిమి లేయర్ సిస్టమ్ వల్ల, ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ వల్ల ట్రైబల్ పీపుల్ కు కూడా, ఎస్టీ సోదరులకు కూడా ఈ జడ్జిమెంట్ దుర్మార్గకరంగా మారే అవకాశం ఉంది. నేను మీ అందరినీ కోరుతున్నా, ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు, ఇది రాజకీయ పార్టీలు మాలా మాదిగ ఓట్లని, మాలల్ని మరి ముఖ్యంగా 82 లక్షల మందిగా ఉన్న మాలల్ని మనల్ని ఓటు బ్యాంక్ గా చూసే చంద్రబాబు నాయుడికి ఇదే చివరి ఎన్నిక కావాలి అని నేనైతే పిలుపునిస్తున్నా. నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా, మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు. మన రెండవ శత్రువు జగన్మోహన్ రెడ్డి. మన మూడవ శత్రువు ఎవరు? పవన్ కళ్యాణ్. మన నాలుగవ శత్రువు మోడీ. రాజకీయంగా మాలా అంటే వాడు ఓటు వేసే బానిస లాగా చూసే రాజకీయ పార్టీలకి మీరు సమాధానం చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా. ఎందుకంటే 2024లో వర్గీకరణ చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఓటేసి 164 సీట్లతో రాజ్యాధికారంలోకి తీసుకొచ్చాం. 2027 కని 2028 కని జమిలి ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు నాయుడు పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని కట్టి బంగాళాఖాతంలో పడేసే బాధ్యత మీరు తీసుకుంటారని ఆశిస్తూ ఎంతో కష్టపడి ఎన్నో భయ ప్రయాసాలకు వచ్చి మా సోదరులు దేవి ప్రసాద్ గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని మెడలకెత్తుకున్నారు. దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో నడవటానికి అడువడువున మేము సిద్ధమై ఉన్నాము అని ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా. ఖచ్చితంగా మీ అందరూ కూడా చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తా. ఇందాక మూర్తి గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, కమిషన్ పదవుల కోసం ఆశపడి బాబాసాహెబ్ అంబేద్కర్ జాన్ని తాకట్టు పెట్టొద్దు అని. నేనే గనక బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్టుతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడున్నా. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ బై దిస్ టైం. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడి ఉండేవాడిని. కానీ నేను ఒకటే చెప్పినా, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నేను అసెంబ్లీలోకి వస్తాను తప్ప ఏ రాజకీయ పార్టీ ద్వారా రాను. నేను
అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు భారత రాజ్యాంగం నా చేతిలో ఉండాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నా మనసులో ఉండాలి అని కోరుకున్నాను. కాబట్టి ఈరోజు చాలా మంది అన్నారు తెలుగుదేశం ఏజెంట్ శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరతాడని. చంద్రబాబు నాయుడు, నువ్వు నీ టికెట్, నీ మినిస్టర్ పోస్ట్ నా కాలికోటతో సమానమని వదిలేసి ఈరోజు అంబేద్కరిజం కోసం నుంచుంటా దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో పని చేస్తా. ప్రతి ఒక్కరి మనసులో అంబేద్కరిజాన్ని నిలబెట్టడం కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా, ఆరాటం పడతా, మీకోసం నిలబడతాను. నేను నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క జేఏసీ అభ్యర్థికి, చెల్లి మల్లేశ్వరి చాలా కష్టపడుతుంది, అన్నవరపు కిషోర్ కష్టపడుతున్నారు, అందరూ ఉన్నారు. మీ అందరూ ఒక వేదిక మీదకి రావాలి. ఇది మన భావి తరాల కోసం పోరాటం. సోదరులారా, ఒకరోజు దయచేసి ఒక్క నిమిషం, ఒకరోజు నీ కొడుకు వచ్చి నానా అమ్మా ఒక్క నిమిషం ఒకరోజు నీ కొడుకు వచ్చి నానా రిజర్వేషన్ లేవంట, నీకు ఉద్యోగం వచ్చిందంటే నా ఉద్యోగం పోయిందని చెప్తే ఆ కళ్ళల్లో బాధ నాకు తెలుసు. మన భావి తరాల కోసం మనం పనిచేయాలి. అంబేద్కర్ తన బిడ్డలను చంపించుకొని ఈ రోజు ఎంతో మందికి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలని మన భావి తరాలకు అందించాలంటే నువ్వు సమితిగా మారాలి, పార్టీలను బంగాళాఖాతంలో వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.